హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు సుధీష్ టెక్ స్కూల్. ఈ రోజు మనం ఈ వీడియోలో నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే వైల్ లూప్. మనం లాస్ట్ వీడియోలో ఫర్ లూప్ నేర్చుకున్నాం కదా. సేమ్ ఈ వైల్ లూప్ కూడా ఫర్ లూప్ లానే ఉంటుంది, బట్ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. అవి ఏంటనే నేర్చుకుందాం. అండ్ ఫర్ లూప్ లో ఏవైతే ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నామో అవే ఎగ్జాంపుల్స్ తో నేర్చుకుందాం ఇక్కడ కూడా. సో మనకి ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. ఎవరైతే ఫర్ లూప్ చూడలేదో ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మనం జావా కంట్రోల్ స్టేట్మెంట్స్ లో 3 టైప్స్ అన్నాం కదా. అవి 3 టైప్స్ లో డెసిషన్ మేకింగ్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ కమింగ్ టు లూప్ స్టేట్మెంట్స్, ఈ రోజు లూప్ స్టేట్మెంట్స్ లో వైల్ లూప్ మాట్లాడుకుందాం. లాస్ట్ వీడియోలో ఫర్ లూప్ అయిపోయింది కదా. నెక్స్ట్ వీడియోలో డూ వైల్ లూప్ మాట్లాడుకుందాం. సో వైల్ లూప్ డెఫినేషన్ చూద్దాం. ఏ వైల్ లూప్ ఇస్ ఏ వే టు రిపీట్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్. ఇంగ్లీష్ మనం పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకి ఇచ్చిన లూప్ ని ఎక్కువ సార్లు రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ చేయడానికి మనం వైల్ లూప్ యూజ్ చేస్తాం. అదేంటండి, మన ఫర్ లూప్ కూడా అలాగే చెప్పారు కదా. సో రెండింటికి ఒకటే కదా, మరి ఏదైనా ఒకటి యూజ్ చేయొచ్చు కదా. రెండు ఎందుకంటే ఇందులో 2 ఉన్నాయి అనమాట ఎక్స్ట్రా. ఏంటో చూద్దాం. ఇట్ కీప్స్ రన్నింగ్ ద ఇన్స్ట్రక్షన్ యాజ్ లాంగ్ యాజ్ స్పెసిఫిక్ కండిషన్ ఇస్ ట్రూ. అంటే ఇక్కడ ఏంటంటే మనకి లూప్ అనేది కండిషన్ ఉంటది కదా, ఆ కండిషన్ ట్రూ అయితే లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. సో అది ఎన్నిసార్లు ట్రూ అయితే అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి వన్స్ ద కండిషన్ బికమ్స్ ఫాల్స్ ద లూప్ స్టాప్స్. సో చెప్పాను కదా, ఒకవేళ ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయితే అది అక్కడితో ఆగిపోతుంది, ఇంకా నెక్స్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. అర్థమైంది కదా, క్లియర్ కదా. సో దీని సింటెక్స్ చూద్దాం. సింటెక్స్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. వైల్ అండ్ బ్రాకెట్ ఓపెన్, కండిషన్ బ్రాకెట్ క్లోజ్. మనం ఎప్పుడైనా సరే మన కండిషన్ బ్రాకెట్ లోపల ఉంటుంది. అండ్ ఇక్కడ కర్లీ బ్రాసెస్ ఓపెన్, మనం ఏదైతే కోడ్ రాయాలనుకుంటున్నామో అది ఇక్కడ రాస్తాం. అండ్ ఇక్కడ కర్లీ బ్రాసెస్ క్లోజ్. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ సింటెక్స్ యూజ్ చేసుకుని మనం కోడింగ్ టైప్ చేద్దాం, చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం క్లాస్ నేమ్ ఇచ్చేసుకుందాం. పబ్లిక్ క్లాస్. క్లాస్ నేమ్ నేను వైల్ లూప్ ఇచ్చుకున్నాను కాబట్టి వైల్ లూప్ ఇస్తాను. మీ ఇష్టం, మీరు ఏదైనా వేరేదైనా ఇచ్చుకోవచ్చు. వైల్ లూప్. ఇప్పుడు ఫస్ట్ మన టార్గెట్ ఏంటంటే ఇచ్చిన కండిషన్ ప్రూవ్ అవ్వాలి అండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో చేద్దాం. ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు, నేను ఐ ఇస్తున్నా, మీ ఇష్టం, మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఇనిషియలైజేషన్ కాబట్టి 0. అండ్ ఇప్పుడు కండిషన్ మనం ఇందాక సింటెక్స్ చూసాం కదా, సేమ్ అదే సింటెక్స్ యూజ్ చేస్తాం. వైల్ ఐ లెస్ దాన్ 10. సో మనకి ఇక్కడ కండిషన్ ట్రూ. 0 అనేది 10 కన్నా చిన్నది. సో కండిషన్ ట్రూ, ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. చూద్దాం ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో అనేది. సో మనకి ఏం కావాలి, ఇక్కడ ఐ వాల్యూ కావాలి. సో సింప్లీ ఐ. సో ఇక్కడ వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ మనకి ఇంక్రిమెంట్ అవ్వాలి. 0 నుంచి 10కి వెళ్ళాలి. సో ఇంక్రిమెంట్ అవ్వాలంటే అప్డేషన్ ఇవ్వాలి. మనం ఇప్పటి వరకు అప్డేషన్ అవ్వలేదు, ఇప్పుడు అప్డేషన్ ఇద్దాం. చూడండి, ఐ ప్లస్ ప్లస్. సో అప్డేషన్ ఇచ్చాం. ఇప్పుడు మనకి వాల్యూస్ అనేవి 0 to 10 వరకు ప్రింట్ అవుతాయా, 0 to 9 వరకు ప్రింట్ అయ్యా చూద్దాం. సో వాల్యూస్ అయితే 0 to 9 వరకు ప్రింట్ అయ్యాయి. ఎందుకు 0 to 9 వరకు ప్రింట్ అయ్యాయి అంటే ఇక్కడ మనం ఈక్వల్ టు మనం ఇంక్లూడ్ చేయాల. సో మనం ఈక్వల్ టు ఇంక్లూడ్ చేసాం. ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడైతే మనకు 10 కూడా ఇంక్లూడ్ అయింది. ఎందుకు ఇంక్లూడ్ అయిందంటే మనం ఈక్వల్ టు అనే ఆపరేటర్ యూజ్ చేసి 10 ని ఇంక్లూడ్ చేసాం. సో ఇప్పుడు ఆల్రెడీ మనకు వచ్చేసింది. మనకు కండిషన్ ట్రూ అయింది, ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు కండిషన్ ఫాల్స్ ట్రై చేద్దాం. ఫాల్స్ ట్రై చేసే ముందు మార్చుకుందాం 10. సో ఇక్కడ 5 ఇద్దాం. సో ఇప్పుడు 10 అనేది 5 కన్నా చిన్నది అనేది ఫాల్స్ స్టేట్మెంట్ కదా. 10 అనేది 5 కన్నా చిన్నది అనేది స్టేట్మెంట్ ఫాల్స్, అవును కదా. సో ఇది రన్ అవుతుందా లేదా అనేది చూద్దాం. చూసారు కదా, ప్రోగ్రామ్ అయితే రన్ అవ్వలేదు. సో ఎప్పుడైతే ఫాల్స్ స్టేట్మెంట్ ఉంటుందో అప్పుడు వైల్ లూప్ లో లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎక్కడితో ఆగిపోతుంది. ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు అవుతుంది. సో దీన్ని యూజ్ చేసుకుని మనం ఒక 2 ఎగ్జాంపుల్స్ ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే హౌ టు ప్రింట్ 0 to 50 నెంబర్స్ డిజిట్స్. ఇది క్వశ్చన్ అనమాట. సో ఇది రన్ చేసి చూపిస్తాను, చూడండి. సో మనకి ఇనిషియలైజేషన్ ఎక్కడతో, 0తో. సో నేను ఇక్కడ 0 ఇచ్చుకున్నాను. నాకు ఇనిషియలైజేషన్ 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. అది ఎక్కడ వరకు, 50 వరకు. సో 50 కూడా కంపల్సరీ ఇంక్లూడ్ అవ్వాలి నాకు. సో సింప్లీ 50 ఇచ్చాను. సో
సో రన్ చేసి చూద్దాం. ప్రోగ్రామ్ రన్ చేసి చూపిస్తాను కదా, చూడండి 0 to 50 నెంబర్స్ మనకి ప్రింట్ అయిపోయాయి. అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఈ అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది, వెర్టికల్ గా వచ్చింది, హారిజంటల్ గా రాలేదు. సో దాన్ని నేను హారిజంటల్ గా మార్చాలి. హారిజంటల్ గా మార్చాలంటే ఏం చేయాలి, జస్ట్ ఎల్ఎన్ రిమూవ్ చేయాలి. సో ఎల్ఎన్ రిమూవ్ చేశాను. సో ఎల్ఎన్ రిమూవ్ చేస్తే ఎలా వచ్చింది, 0 to 50 నెంబర్స్ వచ్చాయి, బట్ ఎలా దగ్గరగా వచ్చాయి. సో నాకు ఇది క్లమ్జీగా ఉంది, నాకు అర్థం కావట్లేదు. సో నాకు ఏం కావాలి, గ్యాప్ కావాలి, ఒక్కొక్క డిజిట్ కి గ్యాప్ కావాలి. సో సింప్లీ ప్లస్ స్పేస్ చేస్తే చూసారు కదా, ఇక్కడ ప్లస్ ఇన్వర్టెడ్ కామా స్పేస్ ఇస్తే మనకు చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో నెంబర్స్ చూడడానికి. సో ఇప్పుడు అర్థమవుతుంది, స్పేస్ వచ్చింది, అర్థమైంది కదా. సో ఈ విధంగా 0 to మనం ఎంతైనా సరే లిమిట్, ఇక్కడ మనం 100 పెట్టుకుంటే 100 వస్తుంది, 2000 పెడితే 2000 వస్తుంది. ఇలా 0 to మన ఇష్టం వచ్చిన వాల్యూస్ ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ప్రింట్ చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం ఫర్ లూప్ లో మనం ఆల్ఫాబెట్స్ ఫర్ లూప్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాం. ఇప్పుడు వైల్ లూప్ చేసి ప్రింట్ చేద్దాం. సింప్లీ ఇదంతా అరేంజ్ చేసుకుంటున్నాను. ఇందాక మనం ఇంటూ వాడాం. ఇంట్ ఎందుకు వాడామంటే మనం డీల్ చేస్తుంది డిజిట్స్ తో, ఇప్పుడు మనం డీల్ చేస్తుంది క్యారెక్టర్స్ తో కాబట్టి క్యార్ వాడాలి. సో క్యార్ సిహెచ్ ఈక్వల్ టు ఏ. సో నాకు స్టార్ట్ అవ్వాల్సింది ఇనిషియలైజేషన్ ఏ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో నేను ఏ ఇచ్చాను, అక్కడితో అయిపోయింది. అండ్ కమింగ్ టు ఇప్పుడు కండిషన్ ఇవ్వాలి. సో వై బ్రాకెట్ ఓపెన్, ఈ బ్రాకెట్ లో మనం కండిషన్ రాసుకుంటాం. నాకు ఎక్కడ వరకు కావాలి, లెస్ దెన్ జెడ్. సరే జెడ్ వరకు కావాలి కదా. సో అందుకు సిహెచ్ లెస్ దెన్ జెడ్. సో అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నాం, మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాం, సిహెచ్ అంటే క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలి, ఆల్ఫాబెట్స్ ప్రింట్ చేయాలి. సో అది చేస్తాం. ఇప్పుడు మనం ఏమి ఇచ్చాం, ఇనిషియలైజ్ ఇచ్చాం అండ్ నెక్స్ట్ కండిషన్ ఇచ్చాం. అప్డేషన్ అవ్వాలి. ఇప్పుడు అప్డేషన్ ఇద్దాం. జస్ట్ సిహెచ్ ప్లస్ ప్లస్ సెమీకోలన్ ఇస్తే సరిపోతుంది. సారీ, ఇక్కడ బై మిస్టేక్ సిహెచ్ లెస్ దెన్ పడాలి. సో లెస్ దెన్, రన్ చేసి చూద్దాం. సో మనకైతే అవుట్పుట్ వచ్చింది. ఎక్కడ వరకు వచ్చింది, వై వరకు వచ్చింది. సో మనం జెడ్ ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు చేద్దాం. జస్ట్ సింప్లీ ఆపరేటర్ యూజ్ చేయాలి, ఈక్వల్ టు ఆపరేటర్. అండ్ నాకు లైన్ టు లైన్ వద్దు, నాకు పక్క పక్కన కావాలి విత్ స్పేస్. అలాంటప్పుడు జస్ట్ గివ్ ఇస్ ప్లస్ సెమీకోలం, బిట్వీన్ ద సెమీకోలం స్పేస్. సో చూసారు కదా, ఏ టు జెడ్ విత్ స్పేస్ మనకు ప్రింట్ అయ్యాయి. ఈ విధంగా మనం నెంబర్స్ ప్రింట్ చేయొచ్చు అండ్ ఆల్ఫాబెట్స్ ప్రింట్ చేయొచ్చు. అర్థమైంది కదా. అండ్ మనకి లాస్ట్ చెప్పాను కదా, ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు మాత్రమే లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో కండిషన్ అనేది అక్కడతో ఆగిపోతుంది. సో చూసారు కదా, విత్ ఎగ్జాంపుల్స్ కూడా ఈ విధంగా వైల్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో డూ వైల్ ఉంది కదా, సో దాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. అండ్ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలపండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.